నమస్తే. తిరుమల శ్రీనివాసుడికి నిత్యం ఎన్ని రకాల పూజలు చేస్తారో తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం 6 రకాల పూజలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త మార్గాన్ని అనుసరించి నిర్వహించే ఈ పూజలను ఆగమ పరిభాషలో షట్కాల పూజలు అంటారు. అవేంటంటే ప్రత్యూష, ప్రాతకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు. నిత్యం స్వామివారికి నిర్వహించే తొలి పూజ సుప్రభాత సేవ. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఈ సేవ మొదలవుతుంది. సుప్రభాత సేవ తర్వాత తెల్లవారుజామున 3:30 నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం ఉంటుంది. శుద్ధి తర్వాత స్వామివారికి తోమాల సేవ చేస్తారు. అంటే స్వామివారిని రకరకాల పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో 6 రోజులు రోజుకు ఒకసారి మాత్రమే ఈ సేవ జరిపిస్తారు. కానీ శుక్రవారం మాత్రం అభిషేకం తర్వాత రెండోసారి తోమాల సేవ చేస్తారు. తోమాల సేవ తర్వాత 15 నిమిషాల పాటు స్నపన మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ నిర్వహిస్తారు. దీనినే శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో యాత్రాసనం అని కూడా అంటారు. ఇక ఉదయం 4 గంటల 45 నిమిషాల నుంచి 5:30 గంటల వరకు సహస్రనామార్చన ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1008 నామాలను స్తుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చననే సహస్రనామార్చన అంటారు. మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువు కూటం అన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి మొదటి గంట నైవేద్యం సమర్పిస్తారు. ముందుగా శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామని మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి, లడ్డూలు, వడలు, అప్పాలు, దూషలు, పోలీలను కులశేఖరపడికి యువతల ఉంచి సమర్పిస్తారు. ఇక మధ్యాహ్నం అష్టోత్తర శతనామార్చనతో పూజలు ప్రారంభిస్తారు. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి 108 నామాలను పఠిస్తారు. ఇదంతా పూర్తయిన తర్వాత ఆలయంలో 2వ గంట నైవేద్యం ఉంటుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తర్వాత తాంబూలం, కర్పూర హారతి ఇస్తారు. ఇక రాత్రిపూట కూడా స్వామివారికి పూజలు చేస్తారు. వీటినే రాత్రి కైంకర్యాలు అంటారు. ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రిపూట కూడా ఉంటుంది. రాత్రి 1:30 సమయంలో స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. దీన్నే పవళింపు సేవ అని కూడా అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మాది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మాది దేవతలు స్వామివారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచపాత్రలలో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్థాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఏడుకొండల స్వామి పవళింపు సేవలో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాకవారి లాలి అంటారు. దీంతో ఆ రోజుకి నిత్య పూజలు అన్నీ పూర్తయినట్లే. వీటితో పాటే ముత్యాల హారతి కూడా ప్రత్యేకమైంది. ఉత్తర మాడవీధిలో నివసించే తరికొండ వెంగమాంబ అనే మహాభక్తురాలి హారతి తీసుకొనితే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుంచి రథం కదిలేది కాదట. అందుకే దానికి గుర్తుగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులు, అర్చకులు అడిగేవారట. తర్వాత ఇది ఓ సేవగా మారిపోయింది. దీనినే తరిగొండ ముత్యాల హారతి అంటారు. వెంగమాంబ తర్వాత ఆమె దత్తపుత్రిక ఈ సేవకు వారసురాలైంది. ఇప్పటికీ అదే పరంపర కొనసాగుతోంది. ఈ సేవా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రతిరోజు రాత్రి 2 గంటలకు తిరుమల స్వామివారి గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా 3వ ద్వారాన్ని మూసేస్తారు. ఆ తర్వాత బంగారు వాకిలిని మూసేసి లోపలి గడియ బిగిస్తారు. అధికారులు బయటవైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకే సుప్రభాత సేవ మొదలవుతుంది. అంటే రోజు వేలాది మందికి దర్శన భాగ్యం కల్పించే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రోజు 1 గంట మాత్రమే విరామం ఉంటుందన్నమాట. రోజువారీ అర్చనలు, ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఏడుకొండల స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు, నేత్ర దర్శనం, తిరుపావడ, సాయంత్రం పూలంగి సేవ, శుక్రవారం అభిషేకం ఉంటుంది. స్వామికి రోజు కళ్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవం ఇవన్నీ ఉత్సవమూర్తులకు ప్రతి నిత్యం నిర్వహించేవి. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తరించాలని భక్తులు ఆరాటపడుతుంటారు. నిత్యం కొంతమందికి ఆ భాగ్యం కల్పిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామస్మరణతో నిత్యం తిరుమలగిరులు మార్మవుతుంటాయి. ఈ విశ్వం ఉన్నంత వరకు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడికి ఈ సేవలు నిత్యం ఇలాగే కొనసాగుతుంటాయి. నమస్తే.